నమస్తే అండి. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ సాక్షిగా మన భారతదేశంలోని విద్యా వ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయో మరొకసారి బయటపడింది. గల్గోటియా యూనివర్సిటీ అనేది దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ. టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి అది. నరేంద్ర మోదీ గారు కూడా ఇది ఒక బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అలాంటి బెస్ట్ యూనివర్సిటీనే ఏఐ సమ్మిట్లో ఒక ఫేక్ రోబోట్ని తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసింది అంటే ఎంత సిగ్గుచేటని చెప్పుకోవాలి. గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కి ఒక చైనా దగ్గర నుంచి డాగ్ రోబోట్ని కొనుక్కొచ్చుకొని అక్కడ ఎగ్జిబిట్ చేశారు. మేమే డెవలప్ చేశాము, మా యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడంలో దాదాపుగా 350 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి పచ్చిగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు అడ్డంగా దొరికారు. చైనా దగ్గర నుంచి ఆ డాగ్ రోబోట్ని కొనుక్కొచ్చి ఆ ఏఐ సమ్మిట్లో ఎగ్జిబిట్ చేశారు. ఇది మేమే డెవలప్ చేశాము అని చెప్పారు. తీరా అది చైనా రోబోట్ అని బయటకు రావడంతో బయటకు తెలియడంతో వివాదం అయ్యి వాళ్ళు ఆ ఏఏ సమ్మిట్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దేశంలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీనే ఈ విధంగా ఫేక్ రోబోట్స్ని తీసుకొచ్చి మేమే చేశాము అని అబద్ధాలు చెప్తుంటే ఇక మిగిలిన యూనివర్సిటీస్ అన్ని ఏ విధంగా వర్క్ అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలోని యూనివర్సిటీస్ అన్ని మేము ఫెసిలిటీస్ ఇస్తాము, స్కిల్స్ నేర్పిస్తాము మరియు ప్లేస్మెంట్స్ కల్పిస్తామని చెప్పేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేసి తీరా వాళ్ళు చేసేదిదా? ఈ విధంగా మోసం చేస్తున్నారంటే నిజంగా మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? యూనివర్సిటీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మారాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తే ఇలానే ఉంటుంది. అసలు యూనివర్సిటీస్లో నిజంగా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు స్టూడెంట్స్ని జాయిన్ చేయాలి. లేదంటే ఇలాంటి ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నంతకాలం మన భారతదేశం పరువు పోతూనే ఉంటుంది. ఈరోజు చైనా వాళ్ళు మన భారతదేశాన్ని చూసి సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్స్ చేస్తున్నారు. భారతదేశం చైనా తయారు చేసిన రోబోట్స్ని తీసుకెళ్ళి మేమే తయారు చేశామని చెప్పుకుంటుంది అని చెప్పేసి మన భారతదేశాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగా ఇది మన భారతదేశానికి సిగ్గుచేటే కదా. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ తీరు మారాలి. గవర్నమెంట్ కూడా విద్యా వ్యవస్థలకు పర్మిషన్స్ ఇచ్చే ముందు ఎంక్వైరీ చేసి నిజంగా వాటికి ఇవ్వాలి, అవి కరెక్ట్, అవి క్వాలిఫైడ్ అని చెప్పేసి కనుక్కొని ఎంక్వైరీ చేసి అప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇస్తే ఈ విధంగా ఫేక్ రోబోట్స్ని, ఫేక్ ఏఐ టూల్స్ని వేరే వాళ్ళు తయారు చేసింది మనమే అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకాల్సి వస్తుంది.